guys, this is Maha. Welcome to our channel బుజ్జమ్ముతో మహా. లాంగ్ టైమ్ ఆ బుజ్జమ్ముతో ఒక ఫుల్ డివిజనల్ బ్లాగ్. అక్కడ అయితే సండే హోమ్ క్లీనింగ్ చేయడం వల్ల ఇంకా మండే మా బుజ్జమ్మ అయితే మొత్తం దేవుడి పటాలకి లక్ష్మీదేవి అమ్మవారికి అలంకారం అయితే చేసింది. ఎలా చేసిందో ఏంటో చూసేయండి. మా అమ్మ ఇప్పుడు లక్ష్మీదేవికి బొట్లు పెడుతుంది. ఇప్పుడే ఆ దేవుడి పటాలన్నిటికి బొట్లు పెట్టింది గాయస్. మా అమ్మ ఇలా అలా పెట్టింది. లైఫ్ మొత్తం పసుపు కుంకాలు కొత్త వేస్తుంది. గైస్ మేము ఆల్రెడీ మా హోమ్ టూర్ చేసాం, చూడండి. ఆల్రెడీ మా పెద్దమ్మ వాళ్ళ హోమ్ టూర్ చేసాం గైస్, ఛానల్ లో ఉంది, ఎవరైనా చూడకపోతే చూసేయండి. అలాగే హోమ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. వింటేజ్ హౌస్ అన్నమాట, ఆల్మోస్ట్ 20 years బ్యాక్ హౌస్ అన్నమాట. ఫైనల్లీ ఇంకా అదే రోజు నాడు ఇంకా నెక్స్ట్ డే కి ఇలా రంగోలీ అవన్నీ అయితే పెట్టేసి ఇంకా ఎంతో ఇష్టమైన కొండలం తల్లి అమ్మవారికి తన చేతులతోనే పసుపు కుంకాలతో అలంకారం అయితే చేస్తుంది. మా కొండాలమ్మ ఇక్కడ 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 ఏంటి, ఇక్కడ కూడా తులసాం. రెండు వేసుకున్నాం ఏంటి కాదు గైస్, ఇది వరకు తులసి కోట. మొన్న మా డాడీ వచ్చినప్పుడు మళ్ళీ కొత్తది కొనుక్కొచ్చారు. అందుకు పాత తులసమ్మని కూడా అక్కడ పెట్టి కొత్త ఆవిడని ఇక్కడ పెట్టుకుంది. మా అమ్మ సమన్యాయం చేస్తుంది ఇద్దరికి కదమ్మా. ఆ పెయింట్ ఎవరు వేసారు? మా మహాలక్ష్మి, మా ఇంటి లక్ష్మీదేవి. మా మహా వేసిందంటే లక్ష్మి సొంతగా పేరు నేనే వేసాను గైస్. అది కాంటే నేను వీడియో యాడ్ చేస్తాను, చూడండి ఎలా వేసాను. దానికి ఇది నేనే సంక్రాంతి అప్పుడు కొండలం తల్లి అమ్మవారికి నా చేతులతో అయితే ఇలా అలంకారం చేశాను. ఆల్రెడీ నేను ఇది షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. రీసెంట్ గా నాకు సబ్స్క్రైబర్స్ అయిన వాళ్ళకైతే తెలియదు కాబట్టి నేను మళ్ళీ ఈ వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను. నేను ఇలా కొండలం తల్లి అలంకారం చేయడం రెండోసారి అన్నమాట. బిఫోర్ ఒకసారి అమ్మవారికి అలంకారం చేశాను, మళ్ళీ సెకండ్ టైం అయితే పొంగల్కి అయితే చేశాను. ఇది మొన్న డాడీ తీసుకొచ్చారు తులసి కోట మొత్తం. ఇక్కడ రెండు తులసిమ్మలు, కొండలం తల్లి అండ్ మాకు అక్కడ కూడా చూపించేస్తాను. ఇక్కడ రెండు తులసమ్మలు ఉంటాయి అన్నమాట. ఇందులో మా పెద్దమ్మ ఏమంటుంది కలబందన వేసుకుంది. ఇక్కడైతే తులసమ్మ. అయిపోయింది. అక్కడ గుడి అన్నమాట కొండాలం తల్లి. ఇక్కడ నేను చూపిస్తా, శ్రీ కొండాలం తల్లి ఆలయం. అమ్మవారు వెలిసిన చెట్టు అన్నమాట. ఇక్కడైతే టెంపుల్ కట్టారు. దట్స్ ద బ్లాక్. సూర్య భవన్ మొత్తానికి అయిపోయింది గైస్. ఇప్పుడు వచ్చేసి గౌరీదేవి అంటే గడప రాస్తుంది మా బుజ్జమ్మ. ఇది వరిపిండి అంటే ముగ్గేయడానికి గంధం, కుంకుమ, పసుపు. దానికి కొండలం తల్లి అమ్మవారిని అలంకరించడం పూర్తయిన తర్వాత ఇంకా అయితే గౌరీదేవికి అంటే గడపని కూడా పసుపు కుంకాలతో అయితే అలంకరిస్తుంది మా బుజ్జమ్మ. చేసినట్టు నేను చేస్తాను. ఎందుకు ఆడినా బొట్లేండి. నిన్న మా అమ్మ ఇల్లు అవన్నీ కడుక్కుంది గైస్, మొత్తానికి పెట్టి. ఇది మా ఓవరాల్ లక్ష్మీదేవి. మంచి లక్ష్మీ వ్రతం వస్తుంది, మళ్ళీ మంచిగా వీడియో తీసుకుందాం.
రేపు మంగళవారం కాబట్టి వాళ్ళ మొత్తం క్లీన్. వాళ్ళ టైం వచ్చేసి ఇప్పుడు 1:40 అయింది. ఇవన్నీ ఫిల్ చేయాలి పసుపు కుంకాలతో. మా చింటు గారి టాయ్స్. క్యూట్ వినాయకులు వారు ఎలా ఉన్నారో చెప్పండి కామెంట్స్లో. ఫైనల్లీ మా బుజ్జమ్మ అయితే చాలా నీట్ గా ఇలా పసుపు కుంకాల బాక్స్ ఫిల్ చేసి పెట్టేసింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చూసేయండి. ట్యూస్డే మార్నింగ్ 4:30కి అయితే ఇంకా అమ్మవారి ఫస్ట్ టెంపుల్ ని అయితే చూసాం. ఇదే మార్నింగ్ లేవగానే అమ్మవారి టెంపుల్ ని చూస్తే ఒక పాజిటివ్ వైబ్స్ అయితే స్టార్ట్ అవుతుంది డే మొత్తం. ముందు రోజునాడే మా బుజ్జమ్మ అయితే దేవుడి పటాలన్నిటికి ఇలా అలంకారం చేసి అయితే పెట్టేసింది. నెక్స్ట్ డే మాకు ఫాస్ట్ గా పూజ చేసుకోవచ్చు అని చెప్పి. ఇలా డేస్ తర్వాత నా అసలైన డైట్ లోకి అయితే వచ్చాను. అదే నా వెయిట్ లాస్ డైట్ అయినా అనుకోవచ్చు. అలా డేస్ తర్వాత నా అసలైన డీటాక్స్ డ్రింక్, నాకు వెయిట్ లాస్ లో యూజ్ అయిన డీటాక్స్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అది మీకు కూడా షేర్ చేయాలనిపించింది. ఇంకా అందుకే వీడియోనైతే క్లిప్ అయితే యాడ్ చేశాను ఇదే వీడియోలో. ఫస్ట్ అయితే ఈ డీటాక్స్ డ్రింక్ కి మనం ఒక గ్లాస్ ఆఫ్ వామ్ వాటర్, అంటే వాటర్ అయితే వేడి చేసుకొని ఒక గ్లాస్ లో తీసుకోవాలి. ఇంకా అందులోకి ఇంగ్రీడియంట్స్ అయితే కాఫీ పౌడర్ అండ్ లెమన్ జ్యూస్ అండ్ కోకోనట్ ఆయిల్ అండ్ హనీ అన్నమాట. ఫస్ట్ అయితే నేను ఇక్కడ లెమన్ ని స్క్వీజ్ చేసుకొని ఆ వామ్ వాటర్ లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. నాకు బాగా యూజ్ అయింది నెస్కేఫే కాఫీ పౌడర్, బట్ అది నా దగ్గర అవైలబుల్ గా లేదు కాబట్టి నేను ఇక్కడ బ్రూ అయితే యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ కాఫీ పౌడర్ ఉన్నా తీసుకోండి. నాలా ఓవర్ వెయిట్ తో ఇబ్బంది పడే వాళ్ళకి డీటాక్స్ డ్రింక్ చాలా యూస్ఫుల్ అవుతుంది. స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది కూడా అవుతుంది గైస్. మెల్లిమెల్లిగా అలవాటు అయ్యి మనం వెయిట్ లాస్ రిజల్ట్స్ అయితే గమనిస్తాము. ఫస్ట్ అయితే ఇంకా లెమన్ జ్యూస్ ని కూడా యాడ్ చేసుకున్నాక ఇక్కడ కాఫీ పౌడర్ ని అయితే ఈ వామ్ వాటర్ లోకి అయితే వేసుకోవాలి. కాఫీ పౌడర్ వేసుకున్నాక మనం 1 స్పూన్ స్టార్టింగ్ కాబట్టి మీరైతే 1/2 టీ స్పూన్ యూజ్ చేయండి. నేనైతే 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఆ కోకోనట్ ఆయిల్ కూడా వేసుకున్నాక నేనైతే డైరెక్ట్ తీసుకుంటాను. మీరు ఇంకా స్టార్టింగే కాబట్టి ఇలా తీసుకోలేని వాళ్ళు దీంట్లో మనం ఒక స్పూన్ ఆఫ్ హనీని కూడా యాడ్ చేసుకోవచ్చు. అది కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. హనీ కూడా మన వెయిట్ లాస్ లో చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. సిరీస్ చేయాలని అయితే అనుకుంటున్నాను గైస్. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. నేను తీసుకునే డైట్ మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఇంకా ఫైనల్లీ ఇక్కడ డీటాక్స్ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా డీటాక్స్ డ్రింక్ తాగుతూ ఆంజనేయ స్వామి వారి దీపారాజనకి కావాల్సిన ఫ్లవర్స్ అవన్నీనైతే ఇలా పెట్టుకుంటున్నాం అన్నమాట ముందునే. ముందు రోజు నాడే ఇంకా దేవుడు సామాన్లు అవన్నీ వాష్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి నెక్స్ట్ డే అయితే చాలా ఈజీగా స్వామివారి పూజ అయితే చేసుకోవచ్చు. వరకు వీడియో చూసారు. ఇప్పుడు అసలైన స్వామివారి పూజా విధానం మొత్తం చూడండి. చాలా అంటే చాలా ప్రశాంతంగా, చాలా హ్యాపీగా మీకు కూడా అనిపిస్తుంది నాతో పాటు. ముందుగా అయితే ఇలాగా మనం తాబేలు, అంటే వెంకటేశ్వర స్వామి ప్రతిరూపమైన తాబేలుని కూడా ఇలా వాటర్ లో ఫస్ట్ పసుపు కుంకుమ అన్ని వేసి బొట్టు పెట్టి అయితే ఇంకా తాబేలుని ఫ్లవర్స్ తో అలంకరించాలి. ఇంకా తర్వాత ఇంటి ముందైతే ఇలాగా చిన్న ఇత్తడి గిన్నెలో అయితే ఫ్లవర్స్ వేసి పెడతారు. అది ఎందుకు పెడతారో నాకు కూడా తెలియదు. ఇంకా తర్వాత అయితే కలసం అయితే పెడుతున్నాను.
ఇక్కడ ఫస్ట్ టైం అయితే వెంకటేశ్వర స్వామి వారి నామం అయితే పెట్టడానికి ట్రై చేశాను. బట్ ఫైనలీ స్వామి వారి కృపతో నాకైతే ఇక్కడ నామం పెట్టడం అయితే వచ్చింది. గోవిందా. తర్వాత దీపారాజనకి కావాల్సిన దీపాలు అవన్నీ అయితే ఎలా అలంకరించుకుంటున్నామో చూసేయండి. పూజ చేసుకునే టైం ముందు చేసుకుని ఇవన్నీ కొంచెం టైం పట్టినా మనం పూజ చేసుకున్నాక చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. దానికి ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసి పెట్టేసాను పక్కన. ఇవన్నీ మనం దేవుడి మందిరంలో అయితే సర్దుకోవడమే అన్నమాట. చూసేయండి. మందిరం ఎలా అలంకరించానో కామెంట్ చేయండి గైస్. అసలు లేట్ చేయకుండా స్వామివారి దీపారాజన అయితే చేసేద్దాము. వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ. అలాగే ఈ వీడియోకి చిన్న లైక్ కూడా ఇవ్వండి. దీపారాజన అయిపోయాక ఇంకా హనుమాన్ టెంపుల్ కి అయితే నేను మా బుజ్జమ్మ వెళ్తున్నాము. వెళ్తూ చిన్న లైక్ ఇచ్చి వీడియో నచ్చితే జై హనుమాన్ అని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మతో మహా వ్లాగ్స్.